హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. శ్రీవల్లిని చూడడానికి డాక్టర్ని ఇంటికి పిలిపించిన రామరాజు బయటపడ్డ భాగ్యం పండారం. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక నర్మదా ఫోన్ చేసి చెప్పడంతో వేదవతికి మొత్తం వల్లి గురించి అన్ని నిజాలు తెలుసుకుని వల్లికి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో వల్లిని వెళ్లి వేదవతి ఇంటికి తీసుకొస్తుంది. హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఏంటి ఇదంతా, అసలు ఎలా జరిగింది ఏంటో నాకర్థం కావట్లేదంటూ ప్రేమ అన్న ప్రశ్నకు ఇంకా ధీరజు ఇటు నర్మద ఇద్దరూ కూడా ఇదంతా వదిన వల్లే జరిగింది అంటూ ధీరజ్ చెప్పేసరికి ప్రేమ అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అంతా కలిసి ఉండాలనే కోరుకోవడం తప్ప మనం వల్ల అక్కకి అన్యాయం చెయ్యాలనివేమీ కోరుకోం కదా ప్రేమ. వల్ల అక్కే మనల్ని మోసం చేసి ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఇదంతా చేస్తుంది అని నర్మదా వాళ్ళైతే అనుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా లోపల ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఏంటి నర్మదా, ఏమాలోచిస్తున్నావనగానే అసలు వల్లి అక్క ఈ రకంగా ఎందుకు ప్రవర్తించడము అని అర్థం కావట్లేదత్తయ్య. అబద్ధాలు చెప్పో మోసాలు చేసో పెళ్లి చేసుకున్నట్టు ఉండొచ్చు కదా, మంచిగా మారచ్చు కదా, ఎందుకు ఇవన్నీ కుట్రలు చేయడం, అసలు అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం, ఇదంతా తలుచుకుంటేనే వల్లి అక్క మీద అసహ్యం కలుగుతుంది. పైగా వాళ్ళమ్మ నాతో ఛాలెంజ్ చేస్తుంది. ఇంటికి రానివ్వను అన్న నువ్వే హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చేటట్టు చేశాను అంటూ ఛాలెంజ్ చేస్తుందత్తయ్య అని చెప్పాను. కానీ ఆ భాగ్యం పొగరు, వల్లి పొగరు, రిద్దరూ పొగరు అని చేస్తాను. మళ్ళీ ఇంత జరిగినా కానీ అబద్ధం చెప్పే వాళ్ళింట్లోకి వచ్చారని నా మనసు కనిపిస్తుంది అనేసరికి ఏంటి అత్తయ్య, ఏంటి మీరు అనేది అనగానే మళ్ళీ కడుపుతో లేదని నాకనిపిస్తుంది. నర్మదా అని చెప్పాను గాని అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య అనగానే వీళ్ల ముగ్గురు గదిలోకి వెళ్ళి ఓ తెగ సంతోషపడిపోతున్నారు. మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది అంటూ తెగ ఆనందపడిపోతున్నారు అనగానే ఏంటి అత్తయ్య, ఏంటి మీరు చెప్పేది, అంటే నిజంగానే వల్లి అక్క కడుపుతో లేదా, తను ప్రెగ్నెంట్ అయ్యిందని చాలా సంతోషపడ్డామే మేము అనగానే ఇది కేవలం నా అనుమానం మాత్రమే, ఇది నిజమో కాదో నాకు పూర్తిగా తెలియదు అనేసరికి అయితే నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, నాకు బాగా తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా, ఆ డాక్టర్ని పిలిపించమంటారా అత్తయ్య, అప్పుడు వల్లి అక్క బండారం బయటపడుతుంది కదా అనగానే పిలిపించు నర్మదా, వీళ్ళసలు ఏం చేద్దామనుకుంటున్నారో, నా కొడుకుని ఏ దిశకు తీసుకెళ్దామనుకుంటున్నారో అన్నీ తెలుసుకుంటాను. నా కొడుకుకే యాక్సిడెంట్ చెయ్యమని చెప్తుందా భాగ్యానికి మామూలుగా కాదు బుద్ధి రావాలి. అసలు భాగ్యానికి కూతురికి కాపురం లేకుండా చెయ్యాలి. అలా చెయ్యాలని నేను కోరుకోను. నేనొక కూతురికి తల్లిని. కానీ ఇన్ని కుట్రలు చేసి, ఇన్ని మోసాలు చేసి, అల్లుడి మీద హత్యా ప్రయత్నాలు, అంటే యాక్సిడెంట్లు కూడా ప్లాన్ చేసి ఈ రకంగా చేస్తారని మాత్రం అస్సలు అనుకోను అని చెప్పి ఇంకా వేదవతి కాస్త అనేసరికి మరిప్పుడేం చేయమంటారు అనగాని ఆలస్యం చేయదేనికి నర్మదా, వెంటనే రేపే డాక్టర్ని రమ్మై చెప్పు, దీని బండారమేంటో బయటపెట్టేస్తాను. వాళ్ళిద్దరూ తెగ సంతోషపడిపోతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కూడా అనుకున్నది అనుకున్నట్టు సాధించి ఇంటినుంచి వెళ్ళినట్టే మళ్లీ ఇంట్లోకి అడుగుపెట్టేశామని తెగ సంబరపడిపోతున్నారు. అనేసరికి వాళ్ళకెన్ని రోజులుంటుందిలే అత్తయ్య ఆ సంబరాన్ని మొత్తం అని చేస్తారు కదా మీరు అంటూ మాట్లాడ్డంతో అని చెయ్యాలి, లేదంటే వీళ్ళకిలాగే ఉంటాయి నాటకాలు బాగా ఎక్కువవుతాయని ఇంక వీళ్ల ముగ్గురూ కాస్త మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే నేను ఆఫీస్కి వెళ్ళొస్తానత్తయ్య అనగానే నువ్వు ఆఫీస్కి వెళ్తే డాక్టర్ ఎప్పుడొస్తారు అనేసరికి నేను ఆల్రెడీ కాల్ చేశాను, మేడం ఎక్కడికో ఊరు వెళ్లారంట, ఈవినింగ్ కల్లా వస్తాను అని చెప్పారు. ఈలోపు నా ఆఫీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా, నేనొచ్చేటప్పుడే ఆవిడికొకసారి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. అప్పుడు నేనుండదానే బండారమంతా బట్టబయలవుతుందిలే అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి అనగానే అలాగే నర్మదా, జాగ్రత్త వెళ్ళిరా అనగానే సరి అత్తయ్య అని చెప్పి ఇంక వీళ్లు కాస్త
తను కాస్త వెళ్ళిపోతుంది. ఇంక ప్రేమ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ప్రేమ, ఇప్పుడు నీకెలాగుంది అనగానే, బాగానే ఉంది అత్తా అని చెప్పి అనేసరికి, ఒకరు చేసిన తప్పుకి మరొకరి శిక్ష అనుభవించడమంటే ఇదే. మీ మామయ్య వెనక ముందు ఆలోచించకుండా పెద్దోడికి పెళ్లి చెయ్యాలి అన్న ఆతృతతో వాళ్ల కుటుంబం ఎలాంటిదో కూడా చూసుకోకుండా పెళ్లి చేసేశారు. చేసేసినందుకుగాను మనం శిక్ష అనుభవిస్తున్నాము. వీళ్లు మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్లని చూస్తుంటేనే చిరాకు పుడుతుంది అని చెప్పి అనేసరికి, అవునత్తా, నువ్వు చెప్పింది నిజమే. వీళ్లని చూస్తుంటేనే చిరాకు పుడుతుంది. ఎంతలా ఛాలెంజిళ్లు చేస్తుందనుకుంటున్నావు? వాళ్లమ్మ చింత చచ్చిన పులుపు చావలేదని పిల్లకి మాత్రం పొగరు ఏమాత్రం తగ్గలేదు. పోనీలే, ఇప్పటికీ ఏదో జరిగిందేదో జరిగిపోయింది. నా కూతురు తన కాపురమేదో చేసుకుంటుంది. దయచేసి మీరేమీ ఇబ్బంది పెట్టకండి. నా కూతురు జీవితాన్ని ఎలా వదిలేయండి అని ఏమీ అనడం లేదు. నా కూతుర్ని రావద్దని చెప్పారు కదా, మళ్ళీ నా కూతురు ఇంట్లో అడుగుపెట్టింది చూశారా అంటూ ఎంత ఛాలెంజింగ్గా మాట్లాడుతుందో తెలుసా అత్తయ్య అని చెప్పానుగాని, తెలుసు, అన్నీ తెలుసుకుంటాను. అంతా నేను చూసుకుంటాను కదా. నువ్వు దేని గురించి బాధపడకు, భయపడకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్రేమ. వంట పూర్తయిన తర్వాత నీకు నేను భోజనం తీసుకొస్తాను అనగానే, అలాగే అత్తా అని చెప్పి వెళ్ళి ప్రేమ పడుకుంటుంది. భాగ్యం, భాగ్యం వదినా, భాగ్యం వదినా అనేసరికి, ఏంటి వదినా అనేసరికి, ఏం చేస్తున్నారు? కొంచెం నాకు వంటలో సాయం చేయొచ్చు కదా మీరు. వెళ్ళి మీ కూతురు దగ్గర కూర్చుని ఉండడమెందుకు? మీ కూతురు అక్కడ రెస్ట్ తీసుకుంటుంది కదా. అసలే కడుపుతో ఉన్న పిల్ల, తన దగ్గరే అస్తమాను ఉండడమెందుకు? వచ్చి నాతో పాటు ఇలా వంట చేయండి అనగానే, ఏం చెయ్యాలి గదినా? చూడండి ఎన్ని గిన్నెలున్నాయో, ఆ గిన్నెలన్నీ కొంచెం తోమేయండి. మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? ఏమంటారు అన్నయ్యగారు అని చెప్పి అనగానే, అవునమ్మా చెల్లెమ్మ అనేసరికి, సరి అన్నయ్యగారు, మీరు పెరట్లోకి వెళ్ళి అక్కడ కొంచెం గడ్డాది బాగా పెరిగిపోయింది. ఆ కలుపు మొక్కలన్నీ కూడా కొంచెం పీకి పడేయండి. పనివాళ్లని పెట్టించండి అని నేను ఊరు వెళ్లకముందు చెప్పాను. ఈయనకి ఇప్పటివరకు పనివాళ్లను కూడా పెట్టించలేదు. ఆ కలుపు అంతా అలాగే పెరిగిపోయింది. మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా అన్నయ్య అనేసరికి, అవును చెల్లమ్మ, వెళ్తాను. ఇప్పుడే వెళ్ళి మొత్తం పేకేస్తాను. భాగ్యం, నువ్వు గిన్నెలు తోమే, నేను వెళ్ళి కలుపు మొత్తం పేకిపడేస్తాను. ఈ ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా అంటూ ఇంక వాళ్ళిద్దరికీ అయితే బుజ్జమ్మ పని చెప్తుంది. పని చెప్పేసరికి, బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ ఈలోపు రామరాజు గదిలోనుంచి బయటకొస్తాడు. ఏంటండి అనగానే, కొంచెం టీ కాఫీ ఇస్తావా అనగానే, ఇప్పుడే తీసుకొస్తానండి అని చెప్పి అనేసరికి, ప్రేమ ఏదైనా తిన్నదా అనగానే, లేదండి, కొంచెం కాలు నొప్పిగా ఉందంటే వెళ్ళి పడుకుంది అనేసరికి, మంచిది, తనకు జ్యూస్ ఏదో ఒకటిచ్చి టాబ్లెట్లయ్యి కరెక్ట్గా వేసుకోమని చెప్పు. తనకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. బుజ్జమ్మ, నీకు చెప్తామనుకున్నాను కాని నువ్వు భయపడిపోతావు. ఎలాగా 2 రోజుల్లో 3 రోజుల్లో వచ్చేస్తావు కదా. ఎంతో ఎంతో ప్రేమగా మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడమో అన్న ఉద్దేశంతో నీకు చెప్పలేదు అని చెప్పనగానే, ఏం కాదండి, నా మేనకోడలికి నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎన్ని గెద్దలు, ఎన్ని గబ్బిలాలొచ్చినా వాటన్నింటినుంచి నా పిల్లల్ని నేను కాపాడుకోగలను అంటూ ఇంక భాగ్యం వంక చూసి చెప్తూ ఉండేసరికి, ఈవిడేంటి నా వంక చూస్తూ ఇలా మాట్లాడుతుంది, లేక నా వంక చూస్తున్నట్టు నా మనసు కనిపిస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకుంటూ ఉండేసరికి, సర్లే అని ఇంకేం మాట్లాడకుండా తన పని, బోలెడు గిన్నెలుంటాయి, మొత్తం గిన్నెలన్నీ కూడా బాగా తోమించేస్తుంది. ఇంక వేదవతి అయితే సుమారొక గంటసేపు తోమినాగాని ఆ గిన్నెలు తరగవు. అన్ని గిన్నెలు పోగేసి ఉంచుతారు. ఆ గిన్నెలన్నీ కూడా తోముకున్న తర్వాత, హమ్మయ్య పనయ్యింది అని ఇలా కూర్చునేలోపు, వదినగారు కొంచెం ఏమనుకోకుండా బట్టలన్నీ కూడా వాష్ చేస్తారా? పిల్లలంతా బట్టలు వదిలేసినట్టున్నారు. నేనైతే అన్నీ చూసుకునేదాన్ని, పిల్లలేమీ చూసుకోవట్లేదు. పిల్లలు కదా, వాళ్ళకేమీ తెలీదు, అందుకే మనమే చూసుకోవాలి. కొంచెం వాష్ చేయండి అనగానే, సరేనని చెప్పి ఇంక బట్టలు కాస్త వాష్ చేస్తారు. ఇంక బట్టలు కాస్త వాష్ చేసేసరికి ఇంక సాయంత్రం అయిపోతుంది. నర్మదా ఇంకా రాలేదేంటి అనుకుంటూ నర్మదాకి ఫోన్ చేస్తుంది. బుజ్జమ్మ, చెప్పండి అత్తయ్య అని చెప్పనగానే, ఏంటి నర్మదా ఇంకా రాలేదు? వస్తున్నానత్తయ్య. మరి డాక్టరు అనగానే, డాక్టర్ కూడా ఫోన్ చేశానత్తయ్య, వస్తున్నారని చెప్పారు అనేసరికి, సరే నువ్వురా అని చెప్పనగానే, ఇక్కడే ఉన్నానత్తయ్య, మన వీధి చివర అని చెప్పి అనేసరికి, ఇంక రావడంతోటే కాఫీ తాగుతావా అనగానే, కొంచెం ఫ్రెష్ అయి వస్తానత్తయ్య, కొంచెం టీ పెట్టివ్వండి అనేసరికి, సరేనని లోపలికి వెళ్ళి ఇలా బయటకొస్తుంది. వచ్చేసరికి, నర్మదా అంటూ డాక్టరొస్తుంది అన్న విషయం వీళ్ళకి తెలీదు. కడుపుతో ఉన్నాము కదా అని చెప్పాం కదా, మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్తే ఒక 3 నెలలు ఇలా మేనేజ్ చేస్తే కడుపు పోయిందని ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు.
అప్పుడింక ఇంట్లో పాతుకుపోవచ్చు అన్న ప్లాన్ ఉద్దేశంతోనే తల్లి కూతుర్లు ఈ రకంగా ప్లాన్ చేస్తారు. డాక్టర్ వచ్చేస్తుంది. వచ్చేసేసరికి డాక్టర్ని చూడడంతోటే అమ్మడు, ఏంటి ఇప్పుడు డాక్టరొచ్చారు అనగానే, ఎవరికైనా ఒంట్లో బాగోలేదేమో అనుకుంటూ బయటకు వస్తారు. ఏమైంది అత్తయ్యగారు, ఎవరికైనా ఒంట్లో బాగోలేదా, ప్రేమకు గాని కాలు చూపించడం కోసం డాక్టర్ని పిలిపించారా ఏంటి అనగానే, కాదు వదినా అంటూ ధీరజ్ అంటాడు. ఏంటి ధీరజ్, ఏమంటున్నావు అనగానే, ప్రేమను చూపించడం కోసం కాదు డాక్టర్ని పిలిపించింది. నువ్వు కడుపుతో ఉన్నావు గదా, నర్మదా వదిన వాళ్ళ ఫ్యామిలీ డాక్టరంట. నర్మదా వదినికి బాగా తెలుసంట. అందుకని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించారు. నువ్వు ఎప్పుడెప్పుడు ఏ మందులు వేసుకోవాలో, ఏ మెడిసిన్ వాడాలో అన్నీ కూడా డాక్టర్ చెప్తారు. అసలే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అని చెప్పి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ చెప్పారు కదా. ఆవిడేమో మెడిసిన్ కూడా రాయలేదు. మరి కడుపుతో ఉన్నవాళ్లు మెడిసిన్ వాడాలి కదా మేడం అని చెప్పాను కాని, తప్పకుండా వాడాలి నువ్వు అని చెప్పాను కాని, మా మరిది అనేసరికి అవునా తప్పకుండా వాడాలి బాబు, లేకపోతే కుదరదు అని చెప్పి చెప్పడంతో, అమ్మా పదండమ్మా టెస్ట్ చేస్తాను అని చెప్పి అనేసరికి చెక్ చేస్తాను అనగానే, సరేనని అత్తయ్య మీరు వెళ్ళండి అనేసరికి ఇంకా బుచ్చమ్మ కాస్త వెళ్తుంది. వెళ్లడంతోటే డాక్టర్ మొత్తం చెక్ చేస్తుంది. మొత్తం చెక్ చేస్తూ ఉండేసరికి కడుపు అటు ఇటు మొత్తం చూస్తూ ఉంటుంది. కళ్ళు చూస్తుంది, హార్ట్ బీట్ చూస్తుంది, పల్స్ చూస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కటి చూస్తుంది. చూసేసరికి, అమ్మా నీకు మంత్ ఎప్పుడొచ్చింది అనగానే, ఫలానా రోజు అనేసరికి అవునా అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తుంది. మళ్ళీ చూసిన తర్వాత, సరే నువ్వు అని ఒక బాటిల్ తీసి బాటిల్లో యూరిన్ పట్టి తీసుకురా అనగానే, యూరిన్ పట్టి అక్కడ పెట్టడంతో యూరిన్ టెస్ట్ చేసేస్తుంది. కన్ఫర్మ్ కోసం యూరిన్ టెస్ట్ చేసేసరికి అందులో నెగటివ్ వస్తుంది. నెగటివ్ రావడంతో, అయ్యో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని నర్మదా చెప్పిందే కాని తను ప్రెగ్నెంట్ కాదు కదా, అర్జెంటుగా ఈ విషయం నర్మదాకి చెప్పాలి అంటూ నర్మదా దగ్గరికి వెళ్లబోతూ ఉండగా, డాక్టర్ గారు అని చెప్పి అనగానే, ఏంటి అనేసరికి, ఈ డబ్బు ఇచ్చి నా కూతురు కడుపుతో ఉందని చెప్పండి అనగానే, ఏం మాట్లాడుతున్నారు, నాకు నర్మదా చాలా క్లోజ్గా తెలుసు, అర్థమవుతుందా, ఏంటి డబ్బిచ్చి నోరు మూయించాలనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడేటేసరికి, అది కాదు డాక్టర్ గారు అనేసరికి, మీ బండారని ఇప్పుడే బయట పెడతాను. అంటే మీరు అబద్ధం చెప్పారన్నమాట. మీ అమ్మాయి కడుపుతో లేకుండానే కడుపుతో ఉందని అబద్ధం చెప్పి నర్మదా వాళ్లని మోసం చేస్తున్నారా, ఇప్పుడే నర్మదా వాళ్లకి చెప్పేస్తానంటూ గబగబా డాక్టర్ బయటకు వస్తుంది. నర్మదా నర్మదా అని చెప్పాను గాని, ఏంటి డాక్టర్ చెప్పండి అనేసరికి, ఈ అమ్మాయి కడుపుతో ఉందని ఎవరు చెప్పారు నర్మదా అని చెప్పనగానే, నిన్న సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ తీసుకువెళ్తే ఆ మేడం చెప్పారు తన కడుపుతో ఉందని అనేసరికి, ఏ డాక్టర్ చెప్పారు, అసలు ఏ డాక్టర్ ఆవిడికి అసలు తెలుసా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎలా చూడాలో ఏంటో ఏమైనా తెలుసా, తను కడుపుతో ఉందని చెప్పడం అంతా అబద్ధం అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, తను కడుపుతో ఉందని చెప్పడం అబద్ధమా అని చెప్పి అనగానే, అవును అసలు ఈ హాస్పిటల్ చెప్పు నర్మదా అని చెప్పనగానే, ఫలానా హాస్పిటల్ అనేసరికి, ఏంటి తనెందుకు అలా చెప్తుంది, తను నాకు బాగా తెలిసే, ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని వెంటనే ఫోన్ చేస్తుందా డాక్టర్కి ఫోన్ చేసేసరికి ఫోన్ స్పీకర్లో పెడుతుంది. ఏంటి ఏం చేస్తున్నావు అని. చెప్పాను కాని నేనేం చేస్తానే, వచ్చిన పేషెంట్లను చూసుకోవడం తప్ప అంతకు మించి నాకేం పనుంటుంది అని చెప్పి అనేసరికి, ఈ మధ్యన కడుపుతో లేని వాళ్లను కూడా కడుపుతో ఉన్నావు అని చెప్పడం అలవాటు చేసుకున్నావా ఏంటి అంటూ ఈ డాక్టర్ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావే, కడుపుతో లేని వాళ్ళని కడుపుతో ఉన్నావని నేను చెప్పడమేంటి, నిన్న ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి వచ్చిందంట కదా పేషెంట్, పేరు శ్రీవల్లి, తను కడుపుతో లేకుండానే కడుపుతో ఉన్నది అని చెప్పావు అంటూ మాట్లాడడంతో, ఏంటి ఆ పేషెంటా, ఆ పేషెంట్ వాళ్ళ అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకుని, నా భర్త నన్ను కొడుతున్నాడు, నా భర్త నేను కడుపుతో ఉన్నానంటే కొంచెం నన్ను ప్రేమగా చూసుకుంటాడు, లేదంటే నాకు కడుపు రావట్లేదని నాకు విడాకులిచ్చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు, నేను కడుపుతో ఉన్నానని కొంచెం మీరు అబద్ధం చెప్తే నా కాపురం నిలబెడుతుంది, మీకు తోడపుట్టిన చెల్లెల్లాంటిదాన్ని అంటూ అమ్మాయి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది. సర్లే ఏమవుతుంది, కాపురం నిలబెడుతుంది అని చెప్పింది కదా, మరి తర్వాత చెప్తావా అంటే, నా భర్త మారిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను, ఈలోపు నా భర్త నేను సంతోషంగా ఉంటాము అని చెప్పి ఆ అమ్మాయి చెప్పి బ్రతిమాలడం వల్లే నేను అబద్ధం చెప్పాని, ఇప్పుడు ఏమైంది అనేసరికి, ఏంటి వాళ్ళ భర్త కొడుతున్నాడా, కొట్టడం వల్లే అబద్ధం చెప్పమని చెప్పింది అనగానే, అవును నాకేం అవసరం, నేనెందుకు అబద్ధాలు చెప్తానే, నా గురించి నీకు తెలీదా ఏంటి, నీ గురించి
గురించి తెలుసు కాబట్టే ఫలానా డాక్టర్ ఫలానా హాస్పిటల్ అని చెప్పడం వల్లే నేనిలా వచ్చాను. అక్కడికి నర్మదా అని ఒక అమ్మాయి వచ్చింది కదా అనగానే అవును, సారీ కట్టుకుని ఉంది అనగానే ఆ అమ్మాయి ఎవరో కాదు, తన ఫ్యామిలీ మాకు బాగా క్లోజ్, నేను వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ని అనేసరికి అవునా, మరి ఇప్పుడు నువ్వెక్కడున్నావు అనగానే ఎక్కడున్నాను, నువ్వు ఏ పేషెంట్కైతే కడుపు లేదు అని చెప్పి కడుపు ఉంది అని చెప్పావో ఆ పేషెంట్ని చెక్ చేయడానికి వచ్చాను. తేరా మూసి చెక్ చేస్తే తను ప్రెగ్నెంట్ కాదు, ఏమీ కాదు. వాళ్ల ఫ్యామిలీ వాళ్లేమో ఫలానా డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పారు, మీరేమో సరిగ్గా టెస్ట్ చేయడం రాదు, మీకు చెక్ చేయడం రాదు అని నా మీద నిందిస్తున్నారు అనగానే సారీనే, నేను తప్పుగా ఇవ్వలేదు, తను అలా చెప్పడం వల్లే సర్లే చెల్లెల్లాంటిది కదా, కాపురం చెడిపోవడం ఎందుకు, కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే అబద్ధం చెప్పానే తప్ప నాకు వేరే ఉద్దేశమూ లేదు, వేరే ఆలోచన లేదు. అయినా నేను అబద్ధం చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను అని నీకు తెలుసు కదా. పేషెంట్ ఏమనుకున్నా తర్వాత ఎలా ఫీలైనా గాని ముందు పేషెంట్ దగ్గరైతే మనం నిజం దాచిపెట్టకూడదు అన్నదే కదా నా పాలసీ. అందుకే కదా కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగ అని కూడా నేను చెప్పను, ఖచ్చితంగా ఉంటానని నీకు తెలుసు కదా. నువ్వు ఎలాంటి దానివో తెలుసు కాబట్టే నేనేదైనా తేడాగా చెక్ చేశానా అని నాకు అనుమానం వచ్చింది, అందుకే నీకు ఫోన్ చేశాను అనేసరికి నోనో, తను అలా చెప్పింది, వాళ్ళ ఆయన రోజూ తాగొచ్చు కొడతాడని, తను కడుపుతో ఉంటే కొంచెమైనా మారుతాడేమో అన్న ఉద్దేశమని అబద్ధం చెప్పమని చెప్పింది అనేసరికి సరే నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఎప్పుడైతే స్పీకర్లో పెట్టి ఇదంతా మాట్లాడి డాక్టర్ మాట్లాడిందో ఇంకా అందరూ కూడా వల్లి వంక చూస్తారు. ఏంటి వల్లి, ఏంటమ్మా వల్లి, నా కొడుకు రోజూ తాగొచ్చి నిన్ను కొడతాడా? కొట్టడం వల్ల నువ్వు కడుపుతో లేకపోయినా కడుపుతో ఉన్నాను అని చెప్పి అబద్ధం చెప్పావా? చెప్పు, అసలేంటి ఇదంతా, ఏం జరుగుతుంది అనగానే నేను చెప్తాను నాన్న, వల్లి వదిని ఇదంతా ఎందుకు చేసిందో ఇప్పుడు నాకర్థమవుతుంది, నేను చెప్తాను. నా అన్నయ్యకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఇలాంటి ఆవిడని క్షమించడం నా వల్ల కాదు. అసలు యాక్సిడెంట్ చేయించిందెవరో తెలుసా? ఈ భాగ్యం వాళ్లే. అన్నయ్యకి డమ్మీ యాక్సిడెంట్ చేయించి అన్నయ్యకి సేవలు చేసే ఉద్దేశంతో ఇంట్లోకి రావాలని ప్లాన్ చేశారు అనగానే ఇంట్లోకి రావాలని ప్లాన్ చేయడమేంటి చిన్నోడా, అసలు ఇంట్లోకి రావాలని ఎందుకు ప్లాన్ చేయాలి, తనేమీ ఇంట్లో ఉండకుండా లేదు కదా అనగానే అన్నయ్య వదినని పుట్టింట్లో వదిలేశాడు. ఎందుకంటే వదిన తప్పులమీద తప్పులు చేసిందని, చాలా తప్పులు పొరపాట్లు చేసి తనని మోసం చేసింది అన్న ఒకే ఒక్క కారణం చేత అన్నయ్య పుట్టింట్లో వదినని వదిలేశాడు నాన్న అనేసరికి ఏంటి తప్పులు చేసిందా, ఏం చేసింది అనగానే చాలా చేసింది నాన్న. వల్లి నిన్ను నన్ను మన కుటుంబాన్ని దారుణంగా మోసం చేసింది. వీళ్లకి కోట్ల ఆస్తి ఉందని, బిజినెస్లో ఉన్నాయని చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. అంతేకాదు తను ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది కదా, అది కూడా అబద్ధమే. తను కేవలం చదివింది 9th క్లాస్ వరకు మాత్రమే. అయినా సరే తను ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పి మనల్ని మోసం చేసింది. మోసం చేయడమే కాదు, అమూల్య జీవితాన్ని కూడా సర్వనాశనం చేసింది. అసలు విశ్వాకి అమూల్యకు మధ్య ప్రేమాయణం నడిపించిందెవరో తెలుసా? ఈ వల్లి. పెళ్లి తెల్లవారితే పెళ్లి అనిపించుకొని అమూల్యను తీసుకెళ్లి విశ్వాకప్పగించింది కూడా ఈ వల్లియే. ఇన్ని విషయాలు తెలిసాక వల్లిని క్షమించాలని అనిపించలేదు నాన్న. శ్రీరామనవమి రోజే నాకు నిజాలన్నీ తెలిసాయి. అప్పటికీ కూడా ప్రేమ నర్మద వల్లిని మార్చాలని ఎంతో ప్రయత్నించారు. ప్రేమనగలు దొంగతనం చేసిన ఆ నేరం బాబాయి మామయ్య మీద వేసుకొని నీ ముందుకొచ్చి చెంపదెబ్బలు తిని మరీ తను శిక్ష అనుభవించాడు. అయినా సరే తనలో మార్పు రాలేదు అనేసరికి ఏంటి ప్రేమనగలు దొంగతనం చేసింది వల్లీనా? మరి ఆ రోజు తిరుపతి అని చెప్పావురే అని చెప్పి అనగానే అవును బాబా, నా దగ్గరికొచ్చి బాబాయ్ ఇలాంటి పరిస్థితి అని చెప్పింది. ఎంత కాదనుకున్నా కూతురు వరస కదా, నోరు తెరిచి సహాయం అడిగింది. నువ్వు నన్ను కొడతావు అంతే కదా, తననైతే ఇంట్లోంచి బయటికి పంపించేస్తావు అన్న భయంతోనే నేను సరేనమ్మా అని ఒప్పుకున్నాను. అంతే బావా, అంతకు మించి ఏమీ కాదు అనేసరికి మరి అప్పుడెందుకు చెప్పలేదురా అనగానే చెప్తే వల్లిని బయటికి పంపించేస్తావు కదా బావా, ఎందుకు కాపురం చెడగొట్టించడం? అయితే నన్నొక దెబ్బ కొడతావు, ఒక తిట్టు తిడతావు, నువ్వు నన్నేమీ వదులుకొని ఉండలేవు కదా. నాకంటూ ఎవరు ఉన్నారు, నేనిక్కడే ఉన్నాను అన్న విషయం నీకు తెలుసు. ఆ ఇంటికి వెళ్ళను అని కూడా నీకు తెలుసు. అందుకోసమే నన్ను క్షమిస్తావన్న నమ్మకంతోనే ఇంక నేనేమీ మాట్లాడలేదు బాబా అని చెప్పి అనేసరికి ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అంటూ రామరాజు నిలదీసేసరికి చెప్పలేకపోయామండి అంటూ బుచ్చమ్మ అంటుంది. అంటే నీకు కూడా తెలుసా బుచ్చమ్మ అనగానే తెలుసండి, కానీ మీకు చెప్పలేకపోయాము. మీరు మీ నమ్మకంతో వల్లిని కోడలుగా అంగీకరించారు. అలాంటి వల్లి మిమ్మల్ని మోసం చేసింది అన్న విషయం తెలిస్తే మీరు తట్టుకోగలరా? ఆస్తిని అంతస్తుని దోచేయడం కోసమే గ్రిప్లో పెట్టుకుంది అని తెలిస్తే మీరు ఒప్పుకోగలరా అంటూ మాట్లాడేసరికి ఇంత మోసం చేస్తావా అసలు నిన్ను అని చెప్పి అనగానే
అది కాదు మావయ్యగారండి అని చెప్పి అనగానే, ఛీ నోర్మింకా, ఎలా పిలవాలనిపిస్తుంది. నువ్వు చేసిన తప్పులకి మా కళ్ల ముందు కూడా నిలబడ్డానికి మేమొప్పుకోము. ఆయనింతెంత దారుణంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? ఇంత దరిద్రంగా ఎవరైనా చూస్తారా? అసలేంటిదంతా? ఇలాంటి పిచ్చి వేషాలేస్తున్నావు. అసలు నిన్ను చూస్తుంటేనే నాకసహ్యం కలుగుతుంది అంటూ రామరాజంటాడు. అందుకే నాన్న, వల్లిని ఇంటికి తీసుకురమ్మన్న ప్రతిసారీ కూడా దాని పేరు కూడా ఎత్తొద్దు అంటూ నేను కోపడ్ను. పైగా తను కడుపుతో ఉందన్న విషయం నాకు చెప్పాక కూడా నేను తనని ఇంటికి తీసుకురాకుండా అక్కడే ఎందుకు వదిలేసొచ్చానో తెలుసా? నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావో నన్నుద్దేశంతో. నిర్ణయం నీకే వదిలేయాలి అన్న ఆలోచనతోనే నేను వల్లిని తీసుకురాకుండా అక్కడే వదిలిపెట్టే వచ్చేశాను. మీకు చెప్పి మీ నిర్ణయం తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే వల్లీ అంటూ మీకు చెప్పబోతూ ఉండగా ఈలోపు అమ్మ వచ్చి అమ్మ ఈ మాట చెప్పింది. ఇంక ఏం చెయ్యాలో అర్థంకాక సైలెంట్గా ఉండిపోయాను అంటూ చెప్పేసేసరికి ఇంకా ఇంత జరుగుతున్నా నాకొక్క మాట చెప్పలేదు. నేను బాధపడతానని నా కుటుంబమంతా నా దగ్గర నిజాన్ని దాచి నీలాంటి దాన్ని భరిస్తూ వచ్చారు. అసలు నిన్ను ఏమనాలి, ఏం చెయ్యాలి, అసలు నిన్ను ఏమనడానికి కూడా నాకసహ్యంగా ఉంది. నీ ముఖం చూడాలంటేనే నాకు చిరాకు పడుతుంది అంటూ ఇంక రామరాజు కాస్త చాలా చిరాగ్గా మాట్లాడతాడు. అది కాదు బా, ప్లీజ్ బా అంటూ ఇంక చందూను బ్రతిమాలే ప్రయత్నం చేసేసరికి చందూ కూడా చీతరించుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇంక రామరాజు బయటకొచ్చి, ఒక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండడానికి వీలులేదు అని 10 లక్షల రూపాయలు ఇచ్చి తక్షణమే నా ఇంటి నుంచి నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో. మళ్ళీ నా కొడుకు జీవితంలోకి రావద్దు. నా కొడుకుని ప్రశాంతంగా బ్రతకనివ్వు. నీలాంటిది నా కొడుకు జీవితంలోకి వస్తే నా కొడుకు జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటాడు. వాడికి ఆ బాధ ఇవ్వలేను. అందుకే తక్షణమే నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంక 10 లక్షల రూపాయలు దగ్గర పెట్టేసేసరికి, ప్లీజ్ మావయ్య, మీరైనా నన్ను క్షమించండి. నన్ను అర్థం చేసుకోండి. నేను ఏ తప్పూ చెయ్యలేదు అనగానే, తప్పులు చేయడం అలవాటు పడ్డవాళ్లు తప్పులు చెయ్యలేదు అని ఎలా మాట్లాడతారు? అసలు నువ్వెందుకిదంతా చేశావో నాకర్థం కావట్లేదు. సరే, ఇవన్నింటినీ నేను క్షమించు అనంటున్నా